హైదరాబాద్ అనగానే చార్మినార్ బిర్యానీ మాత్రమే అనుకుంటున్నావా? కానీ వీడియోలో హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్, నేచర్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్, బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ప్లేసెస్ అండ్ లగ్జరీ మోడర్న్ సిటీ వైబ్స్ ఉన్న ప్లేసెస్ గురించి అయితే చెప్తాను. సో ప్లేస్కి సంబంధించిన లొకేషన్ కానీ, టైమింగ్ కానీ, ఎంట్రీ ఫీజు కానీ, ఇంకా ప్లేస్ లోపల ఏమేమి ఉంటాయో అన్ని డీటెయిల్గా అయితే చెప్తాను. బడ్జెట్లో విజిట్ చేసే 30 అమేజింగ్ ప్లేసెస్ అయితే చెప్తాను. ఈ ప్లేసెస్లో కొన్ని హైదరాబాద్లో ఉన్నాయని చాలా మందికి అయితే తెలియదన్నమాట. సో ఒక్క ప్లేస్ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనమైతే ఫస్ట్ అయితే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ. లొకేషన్ వచ్చేసి అనాస్పూర్ విలేజ్ లో హయత్ నగర్ లో ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9 AM to 5:30 PM వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ చూసుకుంటే అడల్ట్స్ కి అయితే 1200 to 1400 ఉంటుంది. చిల్డ్రన్స్ కి వచ్చేసి 1000 to 1200 అయితే ఉంటుంది. స్టార్ ఎక్స్పీరియన్స్ 2300 ప్లస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వండర్లా. మీరైతే గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు టైమింగ్ వచ్చినట్లయితే వీక్ డేస్ లో అయితే 11 AM to 6 PM వరకు అయితే ఉంటుంది. వీకెండ్ అయితే 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. అడల్ట్స్ కి అయితే 900 to 1100 అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ కి వచ్చేసి 700 to 900 అయితే ఉంటుంది. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్నో వరల్డ్. సో దీని లొకేషన్ చూసుకున్నట్లయితే లోయర్ ట్యాంక్మర్ రోడ్ కాడ ఉంటుంది హైదరాబాద్ లో. సో టైమింగ్ చూసుకున్నట్లయితే 11 AM to 9 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి చిల్డ్రన్స్ కేమో 400 to 500 ఉంటుంది. అడల్ట్స్ కేమో 500 to 650 అయితే ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి జలవిహార్ వాటర్ పార్క్. సో దీని లొకేషన్ వచ్చేసి నెక్లెస్ రోడ్ హైదరాబాద్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 11 AM to 7 PM వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అడల్ట్స్ కేమో 450 to 550, చిల్డ్రన్స్ కేమో 350 to 450 అయితే ఉంటుంది. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లంబిని పార్క్. దీని లొకేషన్ వచ్చేసి నియర్ హుస్సేన్ సాగర్ హైదరాబాద్ కాడ ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే 10 AM to 8:30 PM వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పార్కింగ్ అయితే 20 to 30 ఉంటుంది. బోటింగ్ వచ్చేసి 80 to 120 అయితే ఉంటుంది. సో గైస్ మనమైతే అయితే హిస్టారికల్ ప్లేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చార్మినార్. దీని లొకేషన్ వచ్చేసి ఓల్డ్ సిటీ హైదరాబాద్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే 9:30 AM to 5:30 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఇండియన్స్ కేమో 25 రూపీస్, ఫారినర్స్ కేమో 300 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్. లొకేషన్ వచ్చేసి టోలీ చౌకీ ఇబ్రాహీం బాగ్ కాడ ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9 AM to 5:30 PM. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 25 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఫారినర్స్ కి అయితే 300 రూపీస్ అయితే ఉంటుంది. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్. సో లొకేషన్ వచ్చేసి నియర్ చార్మినార్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే 10 AM to 5 PM వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ చూసుకున్నట్లయితే 80 to 100 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కుతుబ్ షాహీ తోప్స్. లొకేషన్ వచ్చేసి ఇబ్రాహీం బాగ్ కాడ అయితే ఉంటుంది. సో మనం టైమింగ్ చూసుకున్నట్లయితే 9 AM to 5:30 PM వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి కానీ జస్ట్ 20 to 30 రూపీసే ఉంటుంది. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పైగాన్ టాప్స్. లొకేషన్ వచ్చేసి సంతోష్ నగర్. సో టైమింగ్ చూసుకున్నట్లయితే డే టైంలో అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి కానీ మనకైతే ఎలాంటి కాస్ట్ ఉండదు, ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇంజన్ బౌలి కాడ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి బయట నుంచి అయితే ఎలాంటి కాస్ట్ ఉండదు, కానీ లోపలికి వెళ్ళాలనుకుంటే కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మక్కా మసీద్ హైదరాబాద్. సో లొకేషన్ చూసుకున్నట్లయితే చార్మినార్ ఏరియాలో ఉంటుంది, ఓల్డ్ సిటీ కాడ. టైమింగ్ వచ్చేసి 4 AM to 9:30 PM వరకు అయితే ఉంటుంది. ఇందులో అయితే ఎలాంటి కాస్ట్ అయితే ఉండదు, ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హుస్సేన్ సాగర్ లేక్. లొకేషన్ చూసుకున్నట్లయితే టైమ్ అండ్ కట్ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకుంటే ఓపెన్ ఆల్ డే అయితే ఉంటుంది అనమాట. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఫ్రీ అయితే ఉంటుంది, కానీ బోటింగ్ చేయాలనుకుంటే 80 to 120 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో గైస్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నెక్లెస్ రోడ్. సో మనం లొకేషన్ చూసుకున్నట్లయితే టైమర్ సైడే ఉంటుంది. సో టైమింగ్ అయితే ఈవినింగ్ అండ్ నైట్ వరకు అయితే ఉంటుంది. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అని ఫ్రీ అయితే ఉంటుంది అనమాట. సో ఒక వాక్ కానీ ఒక బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి దుర్గం చెరువు. సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లొకేషన్ వచ్చేసి మాదాపూర్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ టు నైట్ వరకు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసి కానీ ఫ్రీ ఎంట్రీ అనమాట దీనికి కూడా. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేబిఆర్ నేషనల్ పార్క్. లొకేషన్ చూసుకున్నట్లయితే జుబ్లీస్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 20 to 30 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్
పార్క్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా గ్రీనరీ పార్క్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉస్మాన్ సాగర్ గండిపేట్ కాడ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి గండిపేట్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్రీ ఎంట్రీ అనమాట. సో మీరు ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా. సో మన నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే హిమాయత్ సాగర్. సో లొకేషన్ వచ్చేసి రాజేంద్ర నగర్ కాడ అయితే ఉంటుంది. సో టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే బెస్ట్ అయితే వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సో మీరు ఒక మంచి లేక్ చూడాలనుకుంటే సమీర్పేట్లో ఉన్న లేక్ని అయితే విజిట్ అయితే కాండి. సో లొకేషన్ వచ్చేసి సమీర్పేట్లో ఉంది. సో టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఉంటుంది. సో మీరైతే అక్కడికైతే ఫ్రీ వెళ్ళొచ్చు. ఎలాంటి కాస్ట్ అయితే ఉండదన్నమాట. సో గైస్ ఇప్పుడు అయితే మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోటస్ పాండ్. సో ఇది ఒక చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పాండ్ ఇది కూడా. సో లొకేషన్ వచ్చేసి జూబ్లీస్ కాడ అయితే ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసాం కానీ మార్నింగ్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ ఫీజ్ వచ్చాం కానీ ఇక్కడ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. ఇలాంటి కాస్ట్ అయితే ఉండదు. మీరైతే నేచర్ని అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్. సో లొకేషన్ వచ్చేసి కొండాపూర్ నియర్ హైటెక్ సిటీ కాడ అయితే ఉంటుంది. సో టైమింగ్ చూసుకున్నట్లయితే 9 AM to 6 PM వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ వచ్చేసాగానే అడల్ట్స్కి ఏమో 40 to 50, చిల్డ్రన్స్కి ఏమో 20 to 30 అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లొకేషన్ వచ్చేసి నియర్ బాదర్పురా నియర్ మీర్ అలాం ట్యాంక్. సో టైమింగ్ చూసుకున్నట్లయితే 8 AM to 5:30 PM వరకు అయితే ఉంటుంది. సో మండే అయితే క్లోజ్ ఉంటుంది అనమాట. సో గైస్ నేనైతే నెక్స్ట్ అయితే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ప్లేసెస్ అయితే చెప్తాను. సో చూడండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ వచ్చేసి చార్మినార్ ఓల్డ్ సిటీ. ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే ఐరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, అలీం అండ్ షోర్మా చాలా అంటే చాలా ఫేమస్. తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే DLF స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ చూసుకున్నట్లయితే గచ్చిపోల్ కాడ అయితే ఉంటుంది DLF ఏరియాలో. సో ఇక్కడ ఏం ఫేమస్ అంటే మోమోస్, షోర్మా, ఫ్రైస్ అండ్ బర్గర్ అయితే చాలా ఫేమస్. తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ వచ్చేసి ఇమేజ్ హాస్పిటల్ అయ్యప్ప సొసైటీ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడైతే పానీపూరి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్, రోల్స్ అండ్ మోమోస్ చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో మన నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే సింధీ కాలనీ స్ట్రీట్ ఫుడ్. సో లొకేషన్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ప్యారడైస్ ఏరియా కాడ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే పావ్ బజ్జీ, చాట్ ఐటమ్స్, సమోసా అండ్ స్వీట్స్ అయితే చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా టేస్ట్ అయితే చేసి చూడండి. సో మనం నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే హ్యాబిట్స్ స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ వచ్చేసి హ్యాబిట్స్. సో ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే బేకరీ ఐటమ్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, స్నాక్స్ అండ్ చాట్ ఇక్కడ చాలా ఫేమస్. టేస్ట్ కూడా ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడ కూడా టేస్ట్ అయితే చేయండి. సో మనం నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే నాంపల్లి స్ట్రీట్ ఫుడ్. సో లొకేషన్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఫేమస్ ఉంటుందంటే షోర్మాస్ కానీ, రోల్స్ కానీ, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో గైస్ మన నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే సో పంజాగుట్ట స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద అయితే ఉంటుంది. సో ఫేమస్ ఫుడ్ ఏంటంటే ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ టైంలో, ఈ నైట్ టైంలో కూడా ఉంటాయి. చాట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ట్యాంగ్మన్ స్ట్రీట్ ఫుడ్. సో ఇక్కడ చాలా ఫేమస్ ఫుడ్ ఇక్కడ మీరు తప్పకుండా అయితే టేస్ట్ అయితే చేయండి. లొకేషన్ చూసుకుంటే నెక్లెస్ రోడ్ ట్యాంగ్మన్. సో ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే ఐస్ క్రీమ్ కానీ, స్వీట్ కార్న్ కానీ, చాట్ కానీ ఇవి తినుకుంటా మంచిగా ఎంజాయ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కోటి స్ట్రీట్ ఫుడ్. లొకేషన్ వచ్చేసి కోటి ఏరియా. ఫేమస్ ఇక్కడ ఏంటంటే వెజ్ మీల్స్, టిఫిన్స్, బేకరీ స్నాక్స్ అయితే ఫేమస్. సో తప్పకుండా టేస్ట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడైతే నేనైతే కొన్ని మోడర్న్ సిటీస్ అయితే చెప్తాను. అయితే చాలా లగ్జరీ సిటీస్ అనమాట. తప్పకుండా విజిట్ అయితే కాండి. సో ఫస్ట్ వచ్చేసి హైటెక్ సిటీ. లొకేషన్ వచ్చేసి మాదాపూర్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే బిగ్ IT కంపెనీస్ ఉంటాయి. సో మొత్తం గ్లాస్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. చూడడానికి చాలా లగ్జరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే మాదాపూర్ అనమాట. సో లొకేషన్ చూసుకున్నట్లయితే నియర్ హైటెక్ సిటీ. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే కేఫ్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ మంచిగా ఉంటుంది. అండ్ నైట్ హ్యాంగ్అవుట్ వైబ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ అయితే కాండి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్. సో ఇది కూడా ఒక లగ్జరీ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. సో దీని లొకేషన్ వచ్చేసి మాదాపూర్. దీని హైలైట్స్ ఏంటంటే మనకి లోపల షాపింగ్ చేసుకోవచ్చు, ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. సో ఆల్రౌండర్ అనమాట. టోటల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ చూసుకున్నట్లయితే కియా హైదరాబాద్. సో లొకేషన్ చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ కాడ అయితే ఉంటుంది. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే రెస్టారెంట్స్ కానీ, కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుందన్నమాట. సో ఇదే గైస్ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్లు అయితే చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.